జరగాలి 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 జరుగు 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 కష్టం మా గుర్తుగా వెనకాల వెనకాల పోవాలి మనం వెనకాల పోవాలి వెనకాల పోవాలి జనాల్లో
వద్దు బాబు, డప్పులు అటు వద్దు. ఇదే చౌరస్తాలో మన గౌరవనీయులు పంచాయత్ శాఖ మంత్రులు సీతక్క గారు, అదేవిధంగా మరియు పార్లమెంట్ మెంబర్ సీతక్క గారు, మరియు మన గౌరవనీయులు రైతు బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కొద్దిగా జెండాలు ముందర రావద్దు, వేదిక పైకి రావాలని కోరుతా ఉన్నాను. కొంచెం జెండాల పైకి పక్క పెట్టండి. అదే విధంగా మన టైగర్, మన ఆదిలాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు పంచాయత్ శాఖ మంత్రులు మరియు గౌరవనీయులు సీతక్క గారికి, మరియు మన ఆదివాసుల ముద్దు బిడ్డ, అందరి ముద్దు బిడ్డ సుగుణక్క గారు, వామన్ వాన్కడ్ గారు వేదికపై రావాలని కోరుతా ఉన్నాను. మండల నాయకులు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని సహాయంగా కోరుతున్నాను. ఎస్టీసీఎల్ అధ్యక్షులు చంద్రకాంత్ గారు మరియు మండల కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రూపేష్ రెడ్డి గారు కూడా మరి ఎవరి అంటే పేరు చూసుకుంటే ఇంకొకటి బాబు, ఇంకొక మైక్ బాబు डीजे। ओके, सबको हमारे बेला के वरिष्ठ नेता सबको नमस्कार। आज पंचायत राज मिनिस्टर, गरीबों का बेटी, गरीबों का मिनिस्टर, गरीब का मंत्री, प्रजा मंत्री बुलवाएंगे सुगनका को, डालते ना एक बार सब लोगों को तालियां बजाओ। और अभी धूप ज्यादा है, इसलिए 11 बजे के अंदर, 10 बजे के अंदर पूरे लोगों को, हमारे कांग्रेस पार्टी मतदारों को, मतदाता वोटिंग करवाना है। करेंगे? सब लोग करेंगे ना? तो ये हमारा कांग्रेस पार्टी रेवंत रेड्डी का हाथ भी मजबूत करना है, और कांग्रेस पार्टी राहुल गांधी जी को प्रधानमंत्री बनाना है, और हमारा आदिलाबाद का तरक्की करना चाहिए। अब अगर सुगनक्का जीत गए तो रेवंत रेड्डी चीफ मिनिस्टर और राहुल गांधी साहब प्राइम मिनिस्टर और सीतक्का इंचार्ज मिनिस्टर, अभी हमारा सुगनक्का एमपी हुए तो सो ये डबल इंजन नको भाई, ट्रिपल इंजन, चौथा इंजन भी नहीं इधर। एक इंजन राहुल गांधी साहब, दूसरा इंजन रेवंत रेड्डी साहब, तीसरा इंजन हमारा सीतक्का, और चौथा इंजन हमारा सुगनक्का। आपका सबको आशीर्वाद दीजिए, सुगनक्का को आप सब लोग आशीर्वाद दीजिए। सब लोग, कितने लोग आशीर्वाद देते सुगनक्का को? सब लोग आशीर्वाद दिएगा। कांग्रेस पार्टी को वोट डालेंगे सब लोग। ये बेला में मुझे 8000 मेजॉरिटी चाहिए, 8000 मेजॉरिटी रहेगा कांग्रेस पार्टी को जरूर, तो जरूर इंदिरा घर बनाएंगे इधर, और कांग्रेस पार्टी पूरा योजना लागू करेंगे। और बेला के तरक्की के लिए, बेला के गांव, खेड़े खेड़े पे, बेला गांव पे हम जरूर अपना डेवलपमेंट, विकास का मुद्दे पर हम जरूर कांग्रेस पार्टी विकास के मुद्दे पर इलेक्शन लड़ाई करेगा। और ये बात बोलते हुए सब ये बेला मीटिंग को सब लोग अब सक्सेस किए, आप इतना अच्छा बढ़िया किए। अब सब लोगों को बहुत बहुत शुभकामनाएं, बधाई हो, आपको मुबारक। थैंक यू सो मच, आपको बहुत बहुत धन्यवाद। और कांग्रेस पार्टी को जरूर जरूर आप बोलना, जय कांग्रेस, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, జై కాంగ్రెస్। ఆత్రం సుగుణక్కని, ఇప్పుడు మన గరీబోళ్ళ బిడ్డ ఆత్రం సుగుణక్కని, ఎంపీ कैंडिडेट ఆత్రం సుగుణక్కని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం। मैं ఆత్రం సుగుణక్క जो बात करती। ఈరోజు బేల మండలానికి పార్లమెంటు ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి డైనామిక్ లీడర్ సమ్మక్క సారక్క వారసురాలు, త్యాగాల బిడ్డ, మరి మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి మన డైనామిక్ లీడర్, మరి నా యువకుడు, మాటలంటే
మాట అంటే తప్పనటువంటి మా అన్న సోదరుడు మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, భోజరెడ్డి అన్న గారికి, మరి రామదాస్ అన్న గారికి, ఆశక్కకి, ఫైజుల్లా గారికి, శంకర్ అన్నకి, సంజయ్ గుండావార్ అన్న గారికి, వామన్ వాంకడే అన్న గారికి, అందరికి, ఈ రూపేష్ తమ్ముడికి, సుధాం అన్నకి, శంకర్ గారికి, అందరికి కూడా ఇక్కడికి సైన్యంలో, సుధాం రెడ్డి గారికి, ఇక్కడికి సైన్యంలో మేము సైతం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటేసి గెలిపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కంకణబద్ధమై వచ్చామనేసి సైన్యంలో కదిలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, నిజంగానే ఈరోజు మనం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేస్తే మరి బీఆర్ఎస్ మనం బుద్ధి చెప్పినాం. మీ పరిపాలన విధానం బాగలేదు, మీరు అన్నమాట మీద నిలబడరు, అందుకే మేము తప్పకుండా బుద్ధి చెప్తామనేసి బుద్ధి చెప్పిండ్రు. మరి దేశంలో బీజేపీ ఉంది, 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, మనకేమన్నా ఇచ్చిందా అంటే ఏమీ లేదు. ఏమన్నా ఇచ్చిందా మనకి? ఏమీ లేదు. నీళ్ళు ఇచ్చిందా? నియామకాలు ఇచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? ఉపాధులు ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? రోడ్డు ఇచ్చిందా? ఇల్లు ఇచ్చిందా? ఏమి ఇచ్చిందని మీకు ఓటేయమంటాం మేము? చెప్పండి, ఏమి ఇచ్చిందని ఓటేయమంటాం? మన ఊరికి ఇలాంటి వెహికల్ వచ్చినా గానీ అద్దయ్య మీ ప్రచారం మా ఊళ్ళో వద్దు, మా ఊళ్ళో అసలే వద్దు, ఎందుకంటే మాకేం ఇవ్వలేదు. ఏమన్నా ఇస్తే ఒకసారి ఆలోచించండి అన్నలారా, ఏమన్నా ఇచ్చిందో మన ఊరికి, మన పల్లెకి ఏమన్నా ఇచ్చిందేమో ఒక్కసారి ఆలోచిద్దాం. మరి అలాంటి పార్టీకి ఓటేద్దామా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చింది, నియామకాలు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, మరి హాస్పిటల్స్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, మరి బండ్లు ఇచ్చింది, గుళ్ళు ఇచ్చింది, మరి ఇలాంటి పార్టీకి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించండి అన్నలారా. ఎందుకంటే మనకేం కావాలి? అభివృద్ధి కావాలి. మాట్లాడు. మనకేం కావాలి? అభివృద్ధి కావాలి. మరి అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. బడుగుల పక్షాన, బలహీనుల పక్షాన మనందరి బాగుకోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ. ప్రభుత్వమే ప్రజలుగా పరిపాలన విధానాన్ని కొనసాగించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి పార్టీని రాష్ట్రంలో నిలబెట్టుకున్నాం. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మరి వేల మండలి నుంచి భారీ మెజార్టీ తోటి ఒక ప్రశ్నించే గొంతులుగా పార్లమెంట్ కు పంపిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడుతుందనేసి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ ఏం కావాలన్నా కానీ మరి గౌరవనీయులు సీతక్క గారు ఉన్నారు. ఈ ప్రాంతం మీద మరి చాలా ప్రేమ, ఈ ప్రాంతాల అభివృద్ధి జరగాలనేసి గౌరవనీయులు రేవంత్ అన్న గారికి చాలా ప్రేమ. మీరు ఎప్పుడైనా వాట్సాప్ చూసారా లేదో కానీ రాహుల్ గాంధీ గారి స్పీచ్ చూడండి. దళిత్, ఆదివాసీ, మైనారిటీస్ అని మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా నా దేశంలో ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు, వీళ్ళు అభివృద్ధి చేయవలసిన బాధ్యత నా పైన ఉంది అనేసి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు తపన పడతారు. మరి అలాంటి వ్యక్తిని మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే రేపు గిట్లనే మీలాగనే మీ మధ్యన ఉంటాడు, మరి మీతో ఉంటాడు, మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. అదే విధంగా మరి మన గౌరవనీయులు రేవంత్ అన్న గారు కూడా ఈ ప్రాంతానికి 2-3 సార్లు వచ్చిండ్రు. ఏ ముఖ్యమంత్రి అన్నా కేసీఆర్ ఎప్పుడన్నా వచ్చిండ్రా? కేసీఆర్ ఎప్పుడన్నా మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండ్రా? మరి మంత్రులు ఎప్పుడన్నా మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండ్రా? 20-30 సార్లు వచ్చినటువంటి ఒక త్యాగాల బిడ్డ సీతక్క ఈ ప్రాంత అభివృద్ధి నేను తీసుకున్న బాధ్యత అని మరి హామీ ఇచ్చిపోతుంది. మరి మనమందరం కలిసి ఇక్కడ నుంచి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో ఒక గిఫ్ట్ రాహుల్ గాంధీ గారికి ఇస్తే మన
మన వేట అక్కడ పెరుగుతుంది. అప్పుడు మన దేశంలో మరి మన ప్రభుత్వం ఏర్పడుతుంది. మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అన్నలారా, మీరు మాకు బలగం, మీరే మాకు బలం, మీరే మాకు ధైర్యం, మీరే మాకు శక్తి, మీరే మాకు బలం. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్కరు 100 ఓట్లు తీసుకొచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తే రేపు తప్పకుండా మీ మధ్యలో ఉంటామనేసి ఇకే दादलीर माँ आदिवासी दादलीर की मंदिर बने मी समुद्र गिरी राम राम की स्वेहंतो मी गुड़ा ना वाकम सीताकल गिरी मंता तालुको आदिवासी बिड्डा अंदिगिरा अनि मा गुड़ा सुधरी की अनलासी तప్పకుండా మీ నాట ఏ సిల్వే వాంతం మీ నాట రోడ్ సిల్వే వాంతం మీ నాట కమిటీల్ సిల్వే వాంతం అని మీ నాట బత్తల్ సిల్వే గిరా మీరు ఫోన్ కీతే కాయరు మీ నాట వాయే సొత్తకే నాడి నాకు పెసి కూడాడు బతి దయచేసి ఎక్కి ఆసి అని వడకసి నాట పాలలీరు దేవర్ మాజన్ సముద్ర నాటూరు దాదలీరు బాయి కుచ్చి మీరు సముద్ర వడకసి అని మరి సుగుణాల బాయికి ఓటు వాడిసి మహేష్ కట్టని మొత్తం సిల్వేగిర తలక కట్టించని మీరు సముద్రించి ఎక్కి ఆసి ఓటు వాటటు నాకు నమ్మట్ మొదటిసారి ఆదివాసి మీ జమి సేరడ్ మీడాందున్ నాకు ఆశీర్వాద కీమ్తు అని నాకు ఓటు వాటటు మీరు గూడాంకి సమితి గూడా మెలికిటు అని సమితి మగ మర్మి మదనుందే అగగిర వడకెకిటని అని బాయికి ఓటు వాడిసి మహేష్ కట్టించని ఇంకిటు రాష్ట్రం నగ అని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మంతా అని దేశనాగిర మా గవర్నమెంట్ ఇర్రన్లాసి సుగుణబాయిని మహేష్ కట్టించని ఇంకిటు ఆత్రం సక్కుదాదని సూర్తి గోడం నాగేశ్వరని సూర్తి మీ నక్కన వాతర్కి బస్కనే మీ గూడన వాతర్కి బస్కనే మీకు ఏర్ పూస్కి తర్కి బస్కనే మీకు రోకు పూస్కి తర్కి బస్కనే నేను 170 తత్త కాంగ్రెస్ పార్టీ అని నేను పోడుభూములకు పట్టాలు సీత కాంగ్రెస్ పార్టీ అని నేను పోడుభూముల హక్కుల చట్టాలు తత్త కాంగ్రెస్ పార్టీ ఐటీడీఏ తత్త కాంగ్రెస్ పార్టీ సారా తత్త కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చోవేళ తత్త కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు పత్రిక శ్రీమతి బీజేపీ అదేకనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వాడిసి 3 వయసు మహేష్ కమింజరే మీరు సమితిని ఇదికిటింజరే మొత్తం కేడా కూడా వెలికిటింజరే వెచ్చకే తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఢిల్లీకి పంపించండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఆడబిడ్డకు, మీ ఇంటి ఆడబిడ్డ అనుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. మరి తప్పకుండా మీ ప్రాంతాలకు వస్తుంది, మీ మధ్యన ఉంటుంది, మీ సమస్యలో భాగస్వామి అవుతుంది ఈ అక్క. అందుకనే మీరందరూ కూడా కొంగు జాచి అడుగుతున్నా మీ ఆడబిడ్డని ఒక్క అవకాశం ఇస్తారనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించండి దయచేసి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. दादा सब लोगों को और एक बात, बीजेपी सरकार मोदी सरकार क्या बोल रहे, अगर आप जीत गए तो एससी एसटी बीसी माइनॉरिटियों का रिजर्वेशन खत्म कर देगा बोल रहे, संविधान को खत्म करेंगे बोल रहे. ये खत्म कर ले देंगे, हम खत्म कर ले देंगे. जो संविधान को चाहते, जो अंबेडकर के संविधान को चाहते, जो रिजर्वेशन आरक्षण चाहते, जरूर वो अभी बीजेपी को हराने का वक्त आ गया. आया कि नहीं आ गया? आ गया. कितने लोग बीजेपी को मोदी को हराने के लिए तैयार है? आप तो कितने लोग तैयार है? कितने लोग तैयार है? सब लोग. ये बात. और अभी हमारा प्रजा मंत्री, पीपुल्स मिनिस्टर, गरीबों का मंत्री, हमारा आड़बिड्डा और तेलंगाना आड़बिड्डा अभी सीतक्का जी को पंचायत राज ग्रामीणाभिवृद्धि शाखा मंत्री सीतक्का जी को बात करने के लिए सब लोग तालियों से उनको स्वागत कीजिए. जय कांग्रेस. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సభాధ్యక్షుడు శ్రీనన్న గారికి, మీ అభిమాన నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు వైసుల్లా గారికి, భోజారెడ్డి గారికి, సంజయ్ గుండావర్ గారికి.
ఆత్రం సుమన గారికి, రామదాస్ నాట్లే గారికి, గుప్తే గారికి, అందరికీ ఇక్కడికి ఇంత ఎండలో వచ్చిన सबका नमस्कार भैया लोग, अंदर की नमस्कार। मेरा आवाज अच्छा नहीं है, हिंदी भी मराठी भी नहीं आता, थोड़ा तेलुगु में बात करूं। संदर को राम राम, राम राम, जय सेवा, जय भीम, जय कोमरम भीम, जय सेवा। अंदर కూడా ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు, నా గొంతు పోయింది। ఇంకొకటే చెప్తున్నా, ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొమరం భీం గారి పోరాటం ఉంది। ఆ పోరాటం తర్వాతనే మరి ఇవాళ మనం భూములు కట్టుకొని బతుకుతున్నాం। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మహనీయుడు। భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి, ప్రతి పేదవాళ్లకు ఏ కులంలో పుట్టిన హక్కు ఇచ్చిండ్రు, స్వేచ్ఛగా బతికే హక్కు ఇచ్చింది మన అంబేద్కర్ గారు। ఇవాళ అంబేద్కర్ గారికి ఆనాడు చదువుకునే హక్కు లేకుండా ఉండే ఆ బాధలన్నీ చూసి నాలాంటి బాధ ఏ బిడ్డ అనుభవించకూడదని మనకి వాళ్ళ హక్కులు కల్పిస్తే ఈ బీజేపీ పార్టీ ఇవాళ రిజర్వేషన్ తీసేస్తా, రద్దు చేస్తా అంటున్నాడు। కాబట్టి మనము బీజేపీ పార్టీని రద్దు చేయాలి, అవునా కాదా? స్వతంత్రం తెచ్చేటప్పుడు లేరు, గాంధీని చంపిన గాడ్సే ఎవరు? బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే। ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపింది ఈ బీజేపీ నాయకుడు గాడ్సే। ఇవాళ అంబేద్కర్ తెచ్చినటువంటి సిద్ధాంతాన్ని, రిజర్వేషన్లను అన్ని కులాలు మతాలు అందరూ స్వేచ్ఛగా బతకాలంటే కుంపడి పెడుతున్నారు, నిలదీస్తున్నారు। ఎందుకంటే ఏం పని చేయలే వాళ్ళు బీజేపీ, చెప్పుకోవడానికి ఏం లేదు, అందుకని దేవుని పేరు చెప్పుకుంటారు। కాబట్టి కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది, కాంగ్రెస్ రోడ్లు ఇచ్చింది, కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది, బీసీ కార్పొరేషన్ తెచ్చింది, మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది। అవన్నీ 10 ఏళ్ల నుంచి పక్కకు పడేసి ఏమనంటే దేవుడు 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 మనకు కూడా ఉన్నారు, మనం కూడా మొక్కుతాం। కానీ వాళ్ళు ఏమంటారు, ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలన్నట, ఒకే బీజేపీ ఉండాలన్నట, ఒకటేసారి ఎలక్షన్ ఉండదు, ఒక రాముడే ఉండాలట, ఇంకే దేవుడు ఉండదు, ఇంకా ఒకటేసారి ఎలక్షన్ ఉండాలట, ఇంకే సర్పంచ్ మళ్ళీ రాష్ట్రాల ఎన్నికలు ఉండదు, ఒకే పార్టీ ఉండాలట, ఏ బీజేపీ మోడీ ఎక్కడ ఉండాలట, ఎవరు ఉండదట। అంటే ఎంత దుర్మార్గం! మన ఊళ్ళల్లో ఇక్కడ జమ్ముబాయిని మొక్కుతారు, రంగాల శ్రీవాళ్ళని మొక్కుతారు, మన మసీదులలో మరి అల్లాన్ని మొక్కుతారు, చర్చిలలో మరి ఏసేవని మొక్కుతారు, మా దగ్గరకు వస్తే మేము సమ్మక్క మరి అందరూ స్వామిని మొక్కుతారు, రాముని మొక్కుతారు, అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు। కానీ ఒక్క దేవుణ్ణి మొక్కాలి, అది కూడా అయోధ్యలో ఉన్న దేవుణ్ణి మొక్కాలి। మరి రాముడు అంటే మన భద్రాచలం లేడా? ఊరులో లేదా రాముడు? ఒక అయోధ్యలో ఉన్న రాముడే రాముడు అంట, భద్రాచలంలో ఉన్న రాముడు రాముడు అంటారు। అంటే వాళ్ళు ఉండే ఏరియాలో దేవుళ్ళు గొప్పలట, మన ఏరియాలో ఉండే దేవుళ్ళు గొప్పలు కాదంటే ఇంత నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు। కాబట్టి వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూసిరు, దయచేసి పోరులో పెట్టాలి వచ్చింది, 100,000 పని తీసుకొచ్చింది, భూమిని మంచింది, ఇల్లు ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఇప్పుడు 8 నెలల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 5 నెలలకే గ్యాస్ ఇస్తున్నాం, రైతు బంధు 10 నెలలకు కూడా 9,000 పడతాయి, 2 లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ వేసింది, ఈ రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ వేస్తాం। 10 ఏళ్ల కింద రుణమాఫీ అంటే ఎవరో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీ అందరి రుణాలు మాఫీ చేసి 5 లక్షలతో ఇల్లు కట్టించి బాధ్యత అన్నారు। 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్। కాబట్టి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, మీరు వాళ్ళ మహారాష్ట్రకి కూడా అడగండి, మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది। ఈ పక్కన ఉన్నాయి కదా వాళ్ళని అన్నీ నెట్టేసినంటే చేయి అంటున్నారు, చేయి గుర్తుగా పడ్డాయి, అక్కడ పొత్తులో మరి సంఘటనకు పడ్డాయి, పొత్తులో మనం అలయన్స్ కే వచ్చింది। కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో 14 సీట్లు గెలవబోతుంది, ఆదిలాబాద్ ఆక్రమించుకున్న పక్కగా పార్లమెంట్ లో ఉంటుంది, ఈ బాధలను మాట్లాడతారు। దయచేసి 13వ తారీఖు వరకు కార్యకర్తలు అందరూ ఇల్లు తిరగండి,
గడప గడపకు గ్యారెంటీ కార్డు తీసుకెళ్ళండి. ఒక మాట ఎప్పుడు కాంగ్రెస్ చెప్పింది, తెలంగాణ స్థానం ఇచ్చి తిన్నాం. రేపు 100 పని విషయాలని మోడీ కుట్ర వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే 400 రూపాయల కూలి 100 రోజుల పనికి, ప్రతి మహిళకు ₹1,00,000 అకౌంట్. అదేవిధంగా కులాలు కుల గణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం. దానికోసం ఇవాళ రిజర్వేషనే వద్దు, రాజ్యాంగమే వద్దంటారు. బీసీలు ఎంతుంటే ఓబీసీలు ఎంతుంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు, ఎస్టీలు ఎంతుంటే వాళ్లకు, ఎస్సీలు ఎంతుంటే వాళ్లకు, మహిళా కోటా కింద కూడా. కాబట్టి ఈ రోజు మీ దాంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నా మనందరికీ నాయకుడు రాహుల్ గాంధీ. నేను నచ్చకపోవచ్చు, కొంతమందికి సీనియర్ అంటే పడకపోవచ్చు, సుగుణక్ అంటే పడకపోవచ్చు, చివరికి రేవంత్ అన్న మీద కూడా మీకు ఏమన్నా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి చచ్చిపోయి 34 సంవత్సరాలు అవుతుంది. రాజీవ్ గాంధీ చచ్చిపోయి 34 ఏళ్ళ నుంచి ఏ పదవి తీసుకోలేదు. రాత్రి 4 దేశం కోసం కష్టపడుతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిండు, మణిపూర్ నుంచి బొంబాయి వరకు వచ్చిండు. మీరు అలాంటి నాయకులు ఈ రోజు వరకు కూడా వాళ్ళు పెట్టుకోవాలి, సొంత ఇల్లు సొంత ఆస్తులు కూడా పెట్టుకోవాలి. దేశం బాగుండాలని దేశం కోసం ప్రారంభించిన కుటుంబం, ఆ కుటుంబాన్ని ఈ రోజు మనం నిలబెట్టుకుంటేనే మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నిలబడుతుంది. ఇక్కడ బరువు కలిగిన పేదలందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీ బూత్లో మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి. మీ ఊర్లో ఏ పనులున్నా యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నా 5 ఏళ్ళు మీకు తోడుగా ఉంటా. మీ తోడుగా మీరుంటా, మరి మీకు తోడుగా సుగుణక్ ఉంటుంది, సీనియర్ ఉంటాడు. నిధులు ఇచ్చే బాధ్యత నాది, ఓట్లు తెచ్చే బాధ్యత మీది, ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది. మరి గ్రామానికి డెవలప్మెంట్ కు కమ్యూనిటీ హాల్ కానీ, రోడ్డు కానీ, బడి కానీ, గుడి కానీ, చెరువు కానీ, ఇల్లు కానీ మీరు మెజార్టీ రేటి ఇచ్చే బాధ్యత. బీజేపీకి ఓటెత్తే ఏం రాదు. 5 ఏళ్ల నుంచి ఎంపీ ఇక్కడ ఉన్నాడు. మీరు గల్లి పోయి అడగండి, మీ ఊర్లో ఇల్లు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, రోడ్ ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, కనీసం రేషన్ కార్డు ఇచ్చిరా? 81 రేషన్ కార్డులు దేశంలో కాంగ్రెస్ ఇచ్చింది. ఒక అంగన్వాడీ సెంటర్ పెంచాలి బీజేపీ వచ్చింది, ఒక ఆశా వర్కర్ పెంచాలి, ఒక ఫారెస్ట్ బాగా నప్పాలి. ఇవన్నీ కూడా సెంట్రల్ చేతిలో ఉంటాయి. ఆశ కానీ, అంగన్వాడీ కానీ, ఫారెస్ట్ కానీ ఇవన్నీ సెంట్రల్ చేతిలో ఉంటాయి. ఏమి ఇయ్యలే వాళ్ళు, కానీ దేవుని పెట్టుకొని మాత్రం మాట్లాడుతున్నాం. ఎందుకంటే దేవుని చూసి మనము వాళ్ళ మీదకి తిరగబడకుండా వెళ్ళిపోతాం. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ పేరున కోరుకుంటున్నాం. ఒక్క అవకాశం, మన నాయకుడు, మన పోరాట యోధుడు, సిన్సియర్ 3 తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టినా కూడా ఎంత మీదనే చిన్నగా సింపుల్ గా ఉండే నాయకుడు రాహుల్ గాంధీ. ఆయనకు ఒక అవకాశం ఇద్దాం, మన బతుకుని మార్పించుకుందాం. మీ అందరి బాధ్యత నాది, మీ గ్రామాల అభివృద్ధి బాధ్యత నాది, ఓట్ల బాధ్యత మాత్రం మీదే. దయచేసి అందరూ కష్టపడండి. ఇక్కడ మమ్మల్ని చూసి కాదు, పైన రాహుల్ గాంధీని చూడండి. ఇక్కడ నన్ను చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బూతులలో ఓట్లు లేని నా దగ్గరకు వచ్చి కొట్లాడండి. మీకు ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలన్నా, ఎన్ని ఫండ్స్ అయినా రిలీజ్ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ అందరికీ పేరున నమస్కారం. రేపటి నుంచి గడప గడపకు ఇంటికి వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని బీజేపీ వాళ్ళు ఏం తెచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇప్పటి వరకు దేశం స్వతంత్రం, తెలంగాణ ఇచ్చుడు, ఉద్యోగాలు ఇచ్చుడు, చెరువులు నవ్వించుడు, ఊళ్ళ కరెంట్ వేసుడు, ఆరోగ్యశ్రీ అనేకం ఇదే కాంగ్రెస్. మరి బీజేపీ ఎందుకు వేయాలి ఓట్లు? ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే सब लोग पोलिंग कर रहे हैं। सब लोग पोलिंग कौन सा दिन पे, कौन सा तारीख? 13 तारीख को 10 बजे तक पूरा पोलिंग हो जाना है। करेंगे कि नहीं करेंगे? कितने लोग अपना बूथ में लीड लाएंगे? कितने लोग लाएंगे? अपना बूथ में लीड ला दे जरूर। बेला मंडल से 8000 लीड होना चाहिए।
8,000 लीड और 8,000 लीड लाए तो बेला को सीधा का फंड्स लाती, फंड्स आपका रोड के लिए, ड्रेनेज के लिए, सबके लिए, विकास के लिए फंड्स लाती। तो ये बात बोलते हुए सब लोग, और इधर से शिवाजी चौक तक हम थोड़ा रोड शो है, तो आप सब लोग हमको फॉलो करिए। ओके, जय कांग्रेस। अंदर सब आना चाहिए, सब कांग्रेस वाले। రైతు బంధు అందరికి వస్తుంది. ఫండ్స్ లేక కొద్దిగా ఆగింది. రైతు రుణమాఫీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. రైతు బంధు కూడా దాదాపుగా 84 లక్షల మంది రైతులకు పడ్డది. ఇంకా ఇంకొక 3-4 లక్షల మంది ఉన్నారు. ఆ 3-4 లక్షల మందిలో మీ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తొందరనే వేసే బాధ్యత మాది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి. రైతులను బాగు చేసే బాధ్యత మాది. ఏరియాలో పహానీల మీద గతంలో మీకు లోన్లు వచ్చాయి. తప్పకుండా మళ్ళీ భూములు ఎవరెవరైతే ఆగినాయో పట్టాలు ఇచ్చి, లోన్లు ఇచ్చి, రుణమాఫీ చేసి రైతు బంధు చేసే బాధ్యత మాది. దయచేసి అందరూ కాంగ్రెస్ కు ఓటేయాలని కోరుతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు पूरा कांग्रेस वाले शिवाजी चौक तक चलो। साउंड पर डीजे ऑन करना भाई, डीजे ऑन करना। चलो मीडिया पूरा ये प्रचारक पे चढ़ना, मीडिया का प्रचारक है। सब लोग शिवाजी चौक तक जाएंगे। మీరు ముందుకెళ్ళిపోవాలా, మీరు ముందుకెళ్ళిపోవాలా జనాల చలో। పోరాటాల పొదికేక పొగరు గట్టెలో నీరాక అనుకే లేనిది నీ నడక అడుగే కొరక सब लोग